మా ఆల్బిన్ వీళ్ళంతా ఎక్కడన్నా వాక్యంలో శ్రద్ధగా అట్లా చూస్తారేమో అనుకుంటా నేను. వీళ్ళంతా మామూలు కాదు. కంప్యూటర్లో లోపలేముందో బయట ఏముందో ఒక సంగతి. వాడు ఇంకొకడు చేరాడు ఈ మధ్య, సూర్య. వాడిని మొన్న అంటే కారు చెప్తే ఆ కారు సంగతులని చెప్పేస్తున్నాడు. ఆ కౌశిక్ ఆ కారు ఏం కారు, ఎంత అవుతుందో, ఎలక్ట్రిక్ కార్ అని. వీళ్ళకి ఎక్కడ లేని నాలెడ్జ్ అంతా వచ్చేసింది. చిన్నపిల్లలు మామూలు అనుకోమాకండి, చిన్నపిల్లలు మామూలు అనుకోమాకండి అయ్యా. మా హ్యాపీ ఈ మధ్య వచ్చింది, మీతో మాట్లాడాలంటే కాసేపు ఎప్పటి నుంచో ప్రయత్నం చేస్తుంది, నెలన్నర నుంచి మీతో మాట్లాడాలని ప్రార్థన చేస్తుందని ఫిలిప్ తీసుకొచ్చారు. నేను బిజీగా ఉన్నా, సర్లే నెల రోజులన్నర నుంచి ప్రార్థన చేసుకుని వస్తే ఎట్లా వెళ్ళిపోగలను నేను. వెళ్ళే మీటింగ్ ఉందా, అయినా కూర్చున్నాం. అసలు హ్యాపీ కొన్ని విషయాలు చెప్తుంటే నా బుర్ర తిరిగిపోయింది. బ్యాచిలర్స్ డిగ్రీ ఇక్కడ చేసిన తర్వాత మాస్టర్స్కి వెళ్ళేవాళ్ళు యూకేలో యుఎస్లో వాళ్ళు ఎలా ఉంటారు, బ్యాచిలర్స్ డిగ్రీకే యూకే వెళితే వాళ్ళ పరిస్థితి ఏంటి, చాలా విషయాలు. ఎక్కడ ఉంటుంది హ్యాపీ? విజయవాడలో ఉంటుంది, ఇంట్లో ఉంటుంది, స్కూల్కి వెళుతుంది, వస్తుంది. ఇవన్నీ ఎలా తెలుసు అంటే మనకన్నా వీళ్ళకి 1000 రెట్లు తెలుసు. జ్ఞానం వెతకాలి. వాక్యంలోది కూడా వెతకమని జ్ఞాపకం చేస్తున్నాం. ప్రభువుని వెతకండి, మోకరించి వెతకండి, ప్రార్థనలో వెతకండి. ప్రభువు నాతో మాట్లాడాడనే స్వరం మాకు వినపడేటట్లు చేయండి. లోకంలో ఎన్నో వెతుకుతున్నారు మీరు, ప్రభువులో ఏమన్నా వెతుకుతున్నారా? ముత్యాలు, రత్నాలు, వజ్రాలు, వైడూర్యాలు, మణులు, మాణిక్యాలు, రత్న, గోమేధికము, ఇవన్నీ శ్రేష్టమైనవి ప్రభు అనుగ్రహిస్తాడు. వెదకుడి మీకు, అడుగుడి మీకు ఇయ్యబడును, వెదకుడి మీకు దొరుకును. ఏం చెప్పండి? తట్టువానికి, తట్టాలంటే ఏం చేయాలి చెప్పండి? హృదయమన్నెడు తలుపు నొద్ద, అది ఆయన తట్టేది. మనుషుల హృదయం దగ్గర ఉండి ఏం చేస్తున్నాడంట? మోయ్ చెప్పండి, హృదయాన్ని తడుతున్నాడు. కొంతమంది ఇసుకిచ్చేస్తారు తలుపు వేస్తే, అట్లా తడుతున్నాడని. నిల్లచి సదయుడగుచు తట్టుచుండే సకల విధములను. పరమగీతంలో అయితే ఆమె అంటది, తలుపు సందుల్లో రేళ్ళు పెడుతున్నాడంట ప్రియుడు. తలుపు తీయమ్మా, నిన్ను రక్షించడానికి, నిన్ను బ్రతికించడానికి, నిన్ను విమోచించడానికి, నిన్ను నరకము నుండి తప్పించడానికి, నిన్ను పరలోకానికి చేర్చడానికి, నీకు మోక్షభాగ్యాన్ని ఇవ్వడానికి, నీకు నిత్య జీవాన్ని ఇవ్వడానికి, నిన్ను అపవాది నుండి తప్పించి నరకము నుండి విడిపించి నిన్ను బ్రతికించడానికి యేసయ్య తడుతున్నాడు. అది ఆయన తట్టేది. నువ్వు కూడా ఏం చేయాలి? తట్టాలి. తట్టుడి మీకు. ప్రభు విషయంలో తడుతున్నావా? ప్రభు ఆ ద్వారములు తెరవండి నాయన. వక్కలగడ్డలో పరిచర్య కొరకు ద్వారములు తెరవండి నాయన. అసలు ఈ పిల్లేంటో నాయన, మాట జపిస్తే, జపం అంటే తెలుసుగా మీకు, మళ్ళీ తమిళ్లో జపించడం అంటే ప్రార్థించడమే. జపిస్తే మాట వినవుగా అనేది మా అమ్మ. జపించడం అంటే అదే. నేను ఆ పిల్లోనే చేసుకుంటా. పేక్ వస్తాడే, అయినా కానీ నాకు ఆ పిల్లోడే. ఆగమ్మా, తట్టాలి. ప్రభువా, నా బిడ్డ నీకు లోబడినట్లుగా కృప చూపండి అయ్యా. ఒక ద్వారమును తెరవండి నాయన. అడుగుతున్నావా ప్రభుని?